శ్రీ సద్గురు పాదుకాస్తవం. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. వివిధ బాధల నివారణకు సద్గురు మంత్రములు. శిరస్సులో వచ్చు బాధ నివారణకు ఈ మంత్రం: శ్రీ సముచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయం అనంతం ఆద్యమకల్మషం నిర్మలం నిగమాంతం అద్వయం అప్రతర్క్ష్యమబోధకం రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. ముఖానికి కలుగు బాధకు నివారణకు మంత్రం: నాదబిందు కళాత్మకం దశనాదభేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమఖండం అద్భుతం ఆదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. కంఠమునందు కలుగు బాధ నివారణకు ఈ మంత్రం: వ్యోమవద్బహిరంతరస్థితం అక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకం అజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వనిశ్చయం నిరతానుమోక్షసుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. ఊపిరితిత్తుల్లో కలుగు బాధ నివారణకు ఈ మంత్రం: బుద్ధిరూపమబుద్ధికం హితయైకకూట నివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజశుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. హృదయ సంబంధిత బాధ నివారణకు శ్లోకం: హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభం ఆదిబిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. ప్లీహము కాలేయములో కలుగు బాధ నివారణకు శ్లోకం: పంచవృషీకదైక మనశ్చతుష్క పరస్పరం పంచభౌతిక కామషట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. బొడ్డు పొట్టలో కలుగు బాధ నివారణకు మంత్రం: పంచముత్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది దగద్ధగిత్విరుచిత్ వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. మర్మావయవ బాధ నివారణకు మంత్రము: పంచవర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్యచితగ్నిమండలమండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిస్సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. తొడలో కలుగు బాధ నివారణకు మంత్రము: హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. పిక్కలలో కలుగు బాధ నివారణకు మంత్రము: జన్మకర్మ విలీన కారణ హేతుభూతమబోధకం జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం
నామరూపవివర్జితం నిజనాయకం సుఖదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. మణిమలలో కలుగు బాధ నివారణకు మంత్రము. తప్తకాంచన దీప్యమానమహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైరవముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమస్థితవిద్యుదాదివిభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పాదములందు కలుగు బాధ నివారణకు మంత్రము. స్థూల సూక్ష్మ సహకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నిరలాం నిఠలాంతరాలవిహారికం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. ఓం తత్సత్. ఇది శ్రీమత్శంకరాచార్యవిరచితం శ్రీ సద్గురుపాదుకాస్తవం సంపూర్ణం. ముఖ్య విశేష గమనిక ఏమిటంటే, రోగ నివారణకు ఆయా రోగాన్ని బట్టి ప్రతి శ్లోకమును 11 సార్లు చొప్పున 40 రోజులు పఠించవలెను. శుభం భూయాత్.